హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ సర్వపిండి అండి. సర్వపిండిని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో మీకోసం అయితే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పెడు పల్లీలు తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. మంటను ఒకేసారి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు అనేవి మాడిపోతాయి, టేస్ట్ అనేది అంతలా ఉండదు. సో పల్లీలు ఎప్పుడు వేయించుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. అవన్నీ పక్కకు తీసేసుకొని అదే బౌల్లో కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని, మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో నువ్వులు వేసుకోండి. నా పిండికి సరిపడా నేనైతే తీసేసుకున్నాను. నువ్వులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు పల్లీలన్నీ మొత్తం పొట్టు తీసేసి ఈ విధంగా రోట్లో నేను వీడియోలో చూపించే విధంగా కచ్చపచ్చగా దంచుకోండి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొద్దిగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక 500 గ్రాముల బియ్యం పిండి అయితే తీసుకుందామండి. బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, నువ్వుల పిండి అయినా తీసుకోవచ్చు. కావాలంటే మీరు ఇదే టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిమి వేసుకున్నాను. పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి చిన్నగా తరిగి యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ను యాడ్ చేసుకోండి. అల్లమైనా వేసుకోవచ్చు, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎంత క్వాంటిటీలో పడుతుందో కారం ఉప్పు చూసుకొని వేసుకోండి. మరీ కారం ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. కారం అనేది మరీ ఎక్కువగా ఉండదు, మరి తక్కువగా కాకుండా చూసేసుకోండి. కరివేపాకు చిన్నగా తురిమి వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని జీలకర్రను స్మాష్ చేస్తూ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తం పిండిలో కలిసే విధంగా కలిపేసుకోండి. అప్పటి వరకు వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోవద్దండి. ఎందుకంటే వాటర్ పోసామనుకోండి కరెక్ట్గా ఉప్పు కారం అనేది పిండికి పట్టదు. సో ఈ విధంగా మొత్తం కలుపుకున్నాకనే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలిపేసుకోండి. మీకు వీలైతే వేడి నీళ్ళు పోసుకోండి, లేకుంటే చల్లనీళ్ళతో అయినా ఏం కాదు. పిండి మొత్తం ముద్దలా పిసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియం వేలో కలిపేసుకోండి. ఓకేనా? ఈ విధంగా కలిపి ఒక 20 మినిట్స్ పక్కకైతే పెట్టేసుకోండి. టైం లేకుండా ఏమంటే చేసేసుకోండి. ఈ విధంగా నాన్ స్టిక్ పేలం తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ పెట్టేసుకోండి. చేతులకు వేళ్ళకు ఆయిల్ పెట్టుకొని ప్రెస్ చేస్తే మన చేతి వేళ్ళకు అనేది పిండి అంటదండి. మీకు వీలైనంత వరకు నాన్ స్టిక్లో చేయడానికి ట్రై చేయండి. మనం రాత్రి గిన్నెలో చేస్తే ఏంటంటే అప్పు అనేది మాడిపోతుంది, మనకు టర్న్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో మనం నాన్ స్టిక్లో పెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వేడవుతుంది, పర్ఫెక్ట్గా కాలిపోతుంది అండి. తీయడానికి కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఖరాబైన దోశ పేలం ఉంటుంది కదండి, అందులో పెట్టేసుకోండి. రాత్రి గిన్నెలో పెట్టుకుంటే అస్సలు మనకు కంఫర్ట్గా ఉండదండి, కాలిపోతుంది చెయ్యి అనేది. ఇలా 4 హోల్స్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ అయితే కాల్చుకోండి. చూడండి, 1 సైడ్ అయితే కాలిపోయింది. మనమైతే టర్న్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిపోయిందో, మనకు తీయడానికి కూడా ఎంత ఈజీగా ఉందో. పేలం కూడా అస్సలు మాడిపోదండి. మనం గిన్నెలో పెట్టుకున్నాం అనుకోని గిన్నె మొత్తం మాడిపోతుంది, రిస్క్ ఉంటుంది, తోమడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నాన్ స్టిక్లో తప్పకుండా ట్రై చేసుకోండి. చూడండి, ఇంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.